అదే కదా. ముందు ఆ సమస్య పరిష్కారం కావాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు అసెంబ్లీలోనూ కూర్చోవాలి, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి, నవ్వుతూ మాట్లాడుకోవాలి, పరిశ్రమల జోలికి పోకూడదు, వ్యాపారస్తుల జోలికి పోకూడదు. అలా పోతున్నారని తెలియగానే ఇమ్మీడియట్గా ఆపాలి స్వయంగా బాబు గారు ఇన్వాల్వ్ అయ్యి. అలాగే పరిశ్రమల జోలికి వెళ్ళే ఎమ్మెల్యేల తాట తీయాలా, పరిశ్రమల జోలికి పోకుండా చూడాలా, పరిశ్రమలకు వీలైన సహకారం అందించాలా, పరిశ్రమలకు సంబంధించినటువంటి కరెంట్ రాయితీలు ఇవ్వాలా, వాళ్ళకి పన్నుల్లో రాయితీలు ఇవ్వాలా. తద్వారా సాధ్యం తప్పించి తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అని చెప్పి ఇందులో లెక్కలు రాసినంత మాత్రాన్ని మారిపోదు. అదే కదా, అంత గుడ్ కోఆర్డినేషన్ మనం ఇప్పుడు చూస్తామో లేదో తెలియదు. రైట్. మరొక అంశం, పవన్ కళ్యాణ్ గారు చేసింది ఒక రకంగా తెలిసి చేసిన తప్పు, లేదంటే తెలిసి చేసిన పాపం అని అనుకోవాలా, తెలియకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయనకి ఈ పాపం చుట్టుకుందా? దాదాపు 23 మంది జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయవలసిన వాళ్ళు ఇప్పుడు ఆలస్యం కావడం, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకం. ఏం జరిగింది అనుకోవాలి? ఇందులో ఇద్దరు తప్పు ఉంది. పవన్ కళ్యాణ్ తప్పు అని నేను అనుకోను, తను కావాలని చేసేది కాదు అది. కాబట్టి తనకి ఈ విషయాలు తెలియవు. ఇదివరకు జగన్ తిట్టడం వరకు అయితే తెలుసు, కానీ ప్రోటోకాల్ అంటే ఇట్లాగే తగలాడుతుంది. మనం వెళ్ళేటప్పుడు బ్లాక్ చేయలేదు అని పోలీసులు చెప్తున్నారు. ఎస్, వాళ్ళు బ్లాక్ చేయలే, కానీ నీ కార్యకర్తలు రారా, పవన్ని చూడడం కోసం పెద్ద ఎత్తున వెహికల్స్ వేసుకుని వస్తారు. వాళ్ళు గజమాలు పట్టుకుని వచ్చారట, అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, లేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా లేట్ అవుతుంది.